నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలో సమర్థవంతంగా ఖర్చు పెట్టి నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్ కు మీరు మారు పేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. మగవాళ్ళ కంటే సమర్థవంతంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా. ఎవరన్నా గాని మాట్లాడితే మీరు కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. నేను అడుగుతున్నా, ఒక్కొక్క ఊర్లో డాక్రా సంఘాలున్నాయి, మెప్మా సంఘాలున్నాయి, 1,10,00,000 కుటుంబాలు ఇందులో మెంబర్లుగా ఉన్నారు. ఎవడో ఒకడు గంజాయి తీసుకొని మీ జోలుకొస్తే వదిలిపెడతారా అని అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు, సమాజంలో ఉండే ఇలాంటి దుర్మార్గాలను అరికట్టే బాధ్యత కూడా మీదే. ఒకప్పుడు మీరే చేశారు. ఎవరన్నా తాగి అఘాయిత్యాలు చేస్తే ఆ ఊర్లో కట్టడి చేసిన ఘనత కూడా మా మహిళలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోండి. ఈ రాష్ట్రంలో అనేక పోలీసులందరూ కూడా పెట్టి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీ హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఒక ఆడబిడ్డే, ధైర్యంగా ఉన్నారు, మీకు అండగా ఉంటారు. మీకు ఎక్కడన్నా ఏదైనా జరిగితే ఒక్క ఫోన్ చేసి వారికి చెప్పండి, ఇమ్మీడియట్ గా ఆవిడ అటెండ్ అవుతుంది. ఒకవేళ ఆవిడ అటెండ్ కాకపోతే నాకు కూడా ఒక ఫోన్ పెట్టండి. ఎవడైనా తాట తీసి మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా.